దృశ్యాన్ని చిత్రీకరించడానికి వీలేదు. భరత్ త్వరగా లేవరా. ఏమైంది భరత్? ఏమైందిరా? ఒక్కసారి నా కలవరిస్తే భయంకరంగా అరుస్తున్నావు. నీ అరుపులకి మేమంతా దడుచుకొని వచ్చాను బాబు. ఏం లేదురా. ఏమి లేదా? నువ్వు అరిచే అరుపులకు గుండెపోటున్నాడైతే హరో హరి. మేం కాబట్టి తట్టుకున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. ఏం రాబాయ్ గిట్లా పరిచయం చేస్తుడ్రు? ఈ స్క్రీన్ మీద బొమ్మను చూస్తే తెలుసలేదురా, ఇది వీళ్ళ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. గతం గుర్తు చేసుకొని నిద్రలో కలవరించినాడు కాబోలు, అందుకే గట్టడిచిండు. నువ్వు ఇంకా మీ ఫ్యామిలీ విషయాల్ని మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోగలరా? రే భరత్, నీ బాధను మేము అర్థం చేసుకోగలనరా. కానీ నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మానసికంగా కృంగిపోయి చాలా దెబ్బతింటావు. నువ్వు రూపుదిద్దవలసిన భారత్మహాన్.com సాఫ్ట్వేర్ మధ్యలోనే ఆగిపోతుంది. మీ నాన్నగారి సమాజం గురించి కన్న కలలుగానే మిగిలిపోతాయి. మా మాట విని నువ్వు మీ ఫ్యామిలీ జ్ఞాపకాలు మర్చిపోయి నీ ఆశయ సాధనకై ప్రయత్నించు. మేమంతా నీ వెన్నంటి ఉంటాం. ఎలా మర్చిపోగలనరా? చూస్తుండగానే నా ఇద్దరు చెల్లెళ్ళు కళ్ళ ముందు చనిపోయారు. అమ్మ వేరే అతన్ని రక్షించడానికి వెళ్ళి కానీ బలైపోయింది. దేశాన్ని శత్రువుల నుంచి రక్షించిన నాన్న నేచర్ జైలు పాలయ్యారు. ఇక ఎవరిని ఉద్ధరించడానికి బ్రతకాలి? ఎవరికోసం నా ఆశయ సాధన? ఒరే భరత్, ఇప్పుడు మీ నాన్నను ఉద్ధరించడానికైనా నువ్వు బతకాలరా. మీ నాన్న సమాజం పట్ల కన్న కళలు నిరూపించడానికి నీ ఆశయ సాధనకు పదును పెట్టి మెరుగులు దిద్దాలిరా. గప్పుడే మీ నాన్న తిరిగి మళ్ళీ సమాజంలో కాలు మోపగలడు. లేదంటే జీవితాంతం ఆ జైల్లోనే ఉండిపోతారా. అయినా నీ కోసం, మీ నాన్నగారి కోసం కాకపోయినా మా కోసం, నవభారత నిర్మాణం కోసం పాటుపడాలిరా. అవునరా భరత్, నువ్వు నూతన భారతదేశ నిర్మాణం కోసం నడుం కట్టాలి. నవ భారత్ను నిర్మించాలి. భారత మాత గౌరవాన్ని నలుదిశలకు వ్యాపింపచేయాలి. దానికి మేమంతా నీ వెన్నంటే ఉంటారా. మా మాట కాదనకరా. అవునరా భరత్, మన భారతదేశ స్థితిగతి గురించి ఆలోచించరా ప్లీజ్. మా మాట కాదనకరా. నువ్వు ఈ దేశం కోసమైనా మారాలి. ప్రజలకు మేలు చేయాలి. అది చూసి మీ తల్లి చెల్లి ఆత్మలు శాంతించాలి. మీ నాన్న తిరిగి ఆనందంతో నవ సమాజంలోకి అడుగు పెట్టాలి. మా మాట కాదనుకురా. అలాగేరా. నా కోసం మీకోసం కాకపోయినా ఓ భారతీయ పౌరుడిగా మన దేశంలో పుట్టినందుకు నవభారత నిర్మాణం చేద్దాం. భారత మాత కీర్తి ప్రతిష్టలు నలుదిశలా మారుబ్రోగేలా చేద్దాం. అబ్బా, ఇందాకేమో కళ్ళకు వచ్చి కలవరు పెట్టావు. ఇప్పుడు డైరెక్ట్ గా కళ్ళ ముందుకు వచ్చి నిలబడ్డావు. ఇక నువ్వు షూట్ చేయడానికి దృశ్యాలు ఏమీ లేవు తల్లి. అయ్యి బాబోయ్, ఇక్కడ సీన్ షూట్ చేయడానికి రాలేదు. షూట్ చేసిన సీన్ వెబ్సైట్ లో పెట్టడానికి వచ్చాను. కాస్త అడ్డు తప్పుకుంటారా? ఆహా, అలాగా. హాట్ న్యూస్ అయితే ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళు. నా పేరు హాట్ న్యూస్ కాదు, స్ఫూర్తి. తెలియకపోతే అడిగి తెలుసుకోండి. అబ్బచ్చా, అంత అవసరమా? అవసరం లేకపోతే వాళ్ళు పిలవడం మానేయండి. ఎలాగా? ఆహాహా, నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా. గా నీళ్ళనికి మందు తయారు చేయడానికనే సరిపోతుందా? గీ మందు అమ్ముడు పోతేనే కదా సర్కారు నడిచేది. గందుకే గీ మందునే మంచినీళ్ళు అనుకొని గట్టా గట్టా తాగేస్తే మస్తుగుంటారన్నా.